హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అమ్రీన్. ఇక్కడ మనం రాక్ సాల్ట్ మరియు అయోడిన్ సాల్ట్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక చిన్న టెస్ట్ చేయబోతున్నాం. అదేంటంటే ఒక గ్లాసులో వాటర్ తీసుకొని, రెండో గ్లాసులో వాటర్ తీసుకొని, అయోడిన్ సాల్ట్ తీసుకొని, ఒక స్పూన్ అయోడిన్ సాల్ట్ తీసుకొని, వాటర్లో గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, దాంట్లో బాగా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ అయోడిన్ సాల్ట్ బ్రెయిన్కి మంచిది. ఇంకా ఇక్కడ బీపీ ఉన్న వాళ్ళకి రాక్ సాల్ట్ మంచిది. ఇంకా అయోడిన్ సాల్ట్ బ్రెయిన్కి బాగా డెవలప్ అవ్వాలంటే అయోడిన్ సాల్ట్ వాడాలి. ఇక్కడ అయోడిన్ సాల్ట్ ఒక స్పూన్ మనం తీసుకున్నాం కదా, బాగా కలిపేసుకొని ఒక బయటికి తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొత్తం కరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడగలరు. ఇక్కడ ఇది మొత్తం నేను ఏ కంపెనీ గురించి, ఏ సాల్ట్ కంపెనీ గురించి కూడా అడగట్లేదు. ఓన్లీ రాక్ సాల్ట్ ఇంకా అయోడిన్ సాల్ట్ గురించే చెప్తున్నాను. ఇక్కడ మొత్తం కరిగిపోయింది కదా ఫ్రెండ్స్ అయోడిన్ సాల్ట్. ఇప్పుడు మనం రాక్ సాల్ట్ దగ్గరికి వెళ్దాం. పదండి. రాక్ సాల్ట్ దగ్గరికి వెళ్ళిన ముందు ప్లీజ్ నా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మనం రాక్ సాల్ట్ దగ్గరికి వచ్చేసాం. రాక్ సాల్ట్ అయితే కొంచెం పింక్ కలర్లో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో మినరల్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఇది ఎప్పుడు పింక్ కలర్లోనే ఉంటుంది. పదండి, రాక్ సాల్ట్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనం రాక్ సాల్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వైట్ సాల్ట్ కరిగిపోతుంది కదా, పదండి మరి రాక్ సాల్ట్ సంగతి ఏంటో చూద్దాం. ఇక్కడ మనం రాక్ సాల్ట్ తీసుకున్నాం. ఒక రాక్ సాల్ట్ స్పూన్ తీసుకొని అక్కడ గ్లాస్లో వాటర్ తీసుకొని వాటర్లో బాగా వేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కలుపుతున్నప్పుడు స్పీడ్గా కలపాలి, కానీ అది చాలాసేపు కలపాలి. రాక్ సాల్ట్లో న్యాచురల్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి మన హెల్త్కి చాలా మంచిది. అయోడిన్ సాల్ట్ ఎక్కువ ఉప్పుగా ఉంటుంది, రాక్ సాల్ట్ తక్కువ ఉప్పుగా ఉంటుంది. అందుకే బీపీ ఉన్నవాళ్ళు రాక్ సాల్ట్ వాడడం మంచిది. ఇక్కడ రాక్ సాల్ట్ అయోడిన్ సాల్ట్ మనం బాగా కలిపేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ రాక్ సాల్ట్లో ఈ రెండు సాల్ట్లు బాగానే కరిగిపోయాయే. మీరు ఏం సాల్ట్ తీసుకుంటారో మీ ఇష్టం. మా మాట వినాలి అని చెప్పేసి ఏం రూల్ లేదు, మీ ఇష్టం. మీరు ఏం సాల్ట్ వాడతారో అదే వాడండి. ప్లీజ్ నా వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ ఇంకా బెల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ ఆటోమేటిక్గా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అది మా ఛానల్కి చాలా చాలా హానికరం. అందుకే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, దాంతోపాటు నేను బాగుండాలి.